హలో గైస్ ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు యానిమిస్ట్. సో ఈ రోజు మనం ఈ వీడియోలో జుజుట్సు కైసెన్ సీజన్ 3 ఎపిసోడ్ 4 లో మనం మాకి చేసిన విధ్వంసం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ టైం మనం మాకిని ఎంత పవర్ఫుల్ గా చూసాం అండ్ తను ఎంటైర్ జెనిన్ క్లాన్ ని సింగిల్ గా ఒక్క పోటులో చంపేసింది. మరి మాకి ఎంత పవర్ఫుల్ ఎలా అయ్యింది? తను ఇప్పుడు ప్రెసెంట్ టోజీ కన్నా పవర్ఫుల్ లా కాదా? ఇంతమందిని ఇలా చంపడానికి కారణం ఏంటి? అండ్ జెనిన్ క్లాన్ కి సంబంధించిన ప్రతి డీటెయిల్ ని ఈ రోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. మరి ఛానల్ కి కొత్తగా ఎవరైనా వచ్చుంటే వెంటనే మన ఛానల్ లో కంటెంట్ ని చెక్ చేసి ఒకవేళ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ జుజుట్సు కైసెన్ యానిమే మీద ఒక వీడియో చేశా. ఇప్పటిదాకా ఈ యానిమే చూడని వాళ్ళు ఉంటే వెంటనే ఈ వీడియోని ఒకసారి చూడండి. అలాగే జుజుట్సు కైసెన్ జీరో మూవీని ఎక్స్ప్లెయిన్ చేశా. అండ్ రీసెంట్ గా రిలీజ్ అయిన సీజన్ 3 కల్లింగ్ గేమ్స్ గురించి కూడా రూల్స్ ఎలా ఉంటాయి, ఈ సీజన్ ఎలా ఉండబోతుంది అని ఒక వీడియోలో మొత్తం నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశా. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకా ఈ వీడియోస్ చూడకపోతే వెంటనే చూసేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా మీరు ఈ వీడియోకి లైక్ చేసుకుంటే వెంటనే స్టార్ట్ చేసేద్దాం. సో చాలా రోజుల తర్వాత మాకి తన ఇంటికి వెళ్తుంది. ఎందుకంటే కల్లింగ్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడానికి తనకి వెపన్స్ కావాల్సి వస్తుంది. సో ప్రెసెంట్ మెగుమి జెనిన్ క్లాన్ కి హెడ్ అయ్యాడు కాబట్టి తన పర్మిషన్ తీసుకొని మాకి జెనిన్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్లి కర్సెట్ టూల్స్ ని తీసుకొద్దాం అనుకుంటుంది. కానీ ఆ రోజు గడిచేసరికి మాకి జెనిన్ క్లాన్ మొత్తాన్ని ఈ భూమి మీద లేకుండా చేసేస్తుంది. మీకు గుర్తుందో లేదో జుజుట్సు కైసెన్ జీరో మూవీలో యూతా మాకిని తన లాస్ట్ నేమ్ తో పిలిస్తే నన్ను అలా పిలవద్దని మాకి చిరాకు పడుతుంది. సో మాకి జెనిన్ లో ఆ జెనిన్ అనే పేరంటే మాకి అసలు ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ అలాంటిది. జెనిన్ క్లాన్ ఈ క్లాన్ వచ్చేసి జుజుట్సు సొసైటీలో టాప్ 3 క్లాన్స్ లో ఒకటి గోజో క్లాన్, ఇంకోటి కమో క్లాన్ అండ్ మూడోది వచ్చేసి జెనిన్ క్లాన్. ఈ 3 ఫ్యామిలీస్ జుజుట్సు సొసైటీలో చాలా పవర్ఫుల్ ఫ్యామిలీస్ అన్నమాట. కానీ ఈ 3 ఫ్యామిలీస్ లో జెనిన్ క్లానే వన్ ఆఫ్ ద వర్స్ట్ ఫ్యామిలీ అని చెప్పాలి. ఎందుకంటే ఇందులో ఉన్న మనుషులు బేసిక్ గా మంచి వాళ్ళు కాదు. పేరుకే సార్సరర్స్ గాని పవర్ కోసం పరువు కోసం ఏదైనా చేస్తారు. ఇలాంటి ఫ్యామిలీలో ఒక అమ్మాయిగా పుట్టడం అంటే నరకం అనే చెప్పాలి. సొంత కజిన్స్ నే స్లేవ్స్ లాగా ట్రీట్ చేస్తారు. అండ్ టాప్ 3 ఫ్యామిలీస్ లో ఉండడం కోసం వీళ్ళు ఏ పనైనా చేస్తారు. దానికి ఎగ్జాంపులే మనం ఈ ఎపిసోడ్ లో చూసాం. మాకి ఇంకా మాయి అంత పవర్ఫుల్ కాకపోవడంతో వాళ్ళ నాన్న వాళ్ళని చంపేయాలని చూస్తాడు. సో ప్రతి ఒక్కరు అంత క్రూయల్ అనమాట. సో అందువల్ల మాకికి ఎప్పటి నుంచో ఒక కోరిక ఉండిపోతుంది. ఎప్పటికైనా తన ఓన్ ఫ్యామిలీని తన చేతులతో చంపేద్దామని చెప్పి. సో ఆ రోజు ఈ రోజు అయింది. మనం జెనిన్ క్లాన్ ఫ్యామిలీ ట్రీని చూస్తే మొత్తం 3 బ్రదర్స్ ఉంటారు. అందులో ఫస్ట్ బ్రదర్ వచ్చేసి అందరిలో పెద్ద. దీని గురించి మనకు అంత డీటెయిల్స్ తెలియవు. కానీ ఇతనే టోజీ వాళ్ళ నాన్న. అండ్ ఇంకో 2 బ్రదర్స్ వచ్చేసి ఒకరు నవోబిటో అండ్ ఇంకొకరు ఓగి. షిబుయా ఇన్సిడెంట్ అయ్యే వరకు నవోబిటో క్లాన్ కి హెడ్ గా ఉండేవాడు. కానీ షిబుయా ఇన్సిడెంట్ లో జోగో చేతిలో కాలి బూడిదైపోయి చనిపోయినట్టు మనం చూసాం కదా. తనే నవోబిటో జెనిన్. ఇప్పుడు నవో జెనిన్ ఉన్నాడు కదా మాకి వాళ్ళ బ్రదర్, అంటే కజిన్ బ్రదర్. వాడే ఈ నవోబిటో కొడుకు. అండ్ ఇంకో పక్క నవోబిటో వాళ్ళ తమ్ముడు ఓగి జెనిన్. అండ్ ఈ ఓగి జెనిన్ కి పుట్టిన వాళ్ళే మాకి ఇంకా మాయి. ఇద్దరు ట్విన్స్ అన్నమాట. సో అలా ఈ ముగ్గురు బ్రదర్స్ కి పుట్టిన వాళ్ళే మాకి, మాయ్, నోవా ఇంకా టోజీ. వీళ్ళందరూ కజిన్స్ అవుతారు ఒకరికొకరు. సో టోజీ మాకీకి ఒక కజిన్ బ్రదర్ అన్నమాట. సో ఇది జెనిన్ ఫ్యామిలీ ట్రీ. మీకు అర్థమైంది అనుకుంటా. అండ్ గైస్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళకి అసలే పరువు ప్రతిష్ట అంటే ప్రాణాల కంటే ఎక్కువ కాబట్టి ఎప్పుడైతే వీళ్ళ ఫ్యామిలీలో ఒక కర్సన్ ఎనర్జీ లేని వ్యక్తి పుట్టాడని తెలిసిందో అతనంటే ఎవరికి నచ్చదు కాదు. అండ్ ఇక్కడ టోజీకి కూడా వీళ్ళంటే పడేది కాదు. అందుకే తన ఫ్యామిలీని వదిలేసి టోజీ జెనిన్ నుంచి టోజీ ఫుజిగురుగా మారతాడు. అంటే మెగుమి వాళ్ళ అమ్మ లాస్ట్ నేమ్ ని తీసుకుంటాడు. అలా ఈ జెనిన్ ఫ్యామిలీ నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అండ్ మనకు తెలిసిందే టోజీ అంత పవర్ఫుల్. తను అనుకుంటే జెనిన్ క్లాన్ మొత్తాన్ని చంపేయొచ్చు. కానీ మనోడు ఏది ఫ్రీగా చేయడు కదా. అన్నిటికీ డబ్బులు కావాల్సి వస్తుంది. అలాంటి వ్యక్తి కాబట్టి ఈ జెనిన్ క్లాన్ చంపడం ఒక ప్రయారిటీ కింద చూసేవాడు కాదు. లేదంటే ఎప్పుడో ఈ జెనిన్ క్లాన్ టోజీ చేతుల్లోనే అంతమైపోయేది. అండ్ మీరు ఈ ఎపిసోడ్ లో కూడా గమనిస్తే రంటా జెనిన్ అని మాకి కజిన్ ఒకడు ఉంటాడు. అలాగే జింజీ జెనిన్ తిను టోజీకి తమ్ముడవుతాడు. వీళ్ళిద్దరూ మాకిని అటాక్ చేస్తున్నప్పుడు రంటా జింజీతో అంటాడు, మనం ఎన్నాళ్ళు బ్రతుకున్నామంటే అది టోజీ మన మీద దయ చూపించడం వల్ల బతుకున్నాం. లేదంటే మనం అందరం ఎప్పుడో పోయేవాళ్ళం. ఇప్పుడు చూడండి సేమ్ టోజీయే మళ్ళీ తిరిగి వచ్చినట్టు వచ్చింది అని మాకిని చూపించి అంటాడు. బట్ వీళ్ళు చేసిన పాపాలన్నీ ఈ రోజు పండాయి కాబట్టి మాకి చేతిలో చనిపోయారు. అండ్ ఈ ఎపిసోడ్ లో మనం చూసాం మాకి ఇంకా మాయి వాళ్ళ నాన్న ఎంత కుట్ర చేయాలనుకున్నాడు. యాక్చువల్ గా నవోబిటో కంటే ముందు ఓగికి జెనిన్ క్లాన్ హెడ్ అయ్యే అవకాశం వచ్చింది. కానీ తన తర్వాత సక్సెసర్స్ అంటే వాళ్ళ పిల్లలు అంత పవర్ఫుల్ కాదని చెప్పి ఓగికి ఆ క్లాన్ హెడ్ ప్లేస్ ని ఇవ్వలేదు. ఎందుకంటే మాకి ఇంకా మాయి పుట్టడంతో ఒక డిఫెక్ట్ తో పుట్టారు. అదేంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇంకో పక్క నవో జెనిన్ ఉన్నాడు కదా, వాడు ఆల్రెడీ చాలా పవర్ఫుల్ గా పుట్టాడు. సో ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని ఓగికి క్లాన్ హెడ్ ప్లేస్ ఇవ్వకుండా నవోబిటోకి క్లాన్ హెడ్ ప్లేస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, నవోబిటో మరి తన సొంత కొడుకు నవోకి జెనిన్ క్లాన్ హెడ్ ప్లేస్ ఇవ్వకుండా మెగుమిని ఎందుకు సజెస్ట్ చేశాడని. ఎందుకంటే మనం ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ లోనే చూసాం. స్టార్టింగ్ లో జెనిన్ క్లాన్ కి హెడ్ గా నవోబిటో తను చనిపోతూ మెగుమిని హెడ్ చేయమని చెప్పినట్లు చూసాం.
టోజీ బతికున్నప్పుడు నవోబిటో తనతో డీల్ కుదుర్చుకుంటాడు. ఎప్పుడైతే గోజో చనిపోయినా లేదా ఎలాంటి కేసులు సీల్ అయిపోయినా అప్పుడు వెంటనే మెగుమిని క్లాన్ హెడ్ చేయమని టోజీతో డీల్ పెట్టుకుంటాడు. ఈవెన్ తన సొంత కొడుకు నవో కంటే పవర్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి అలా చేస్తాడు. అలాగే మెగుమి దగ్గర 10 షాడోస్ టెక్నిక్ ఉంది కదా! ఆ టెక్నిక్ చాలా పవర్ఫుల్. సో అలాంటి పవర్ ఉన్న వ్యక్తి జెనిన్ క్లాన్ ని లీడ్ చేస్తే జెనిన్ ఫ్యామిలీ నంబర్ 1 గా ఉంటుందని మెగుమిని క్లాన్ హెడ్ చేయాలనుకుంటాడు. సో అది మ్యాటర్. అలా మాకి ఇంకా మాయి వాళ్ళ నాన్నకి ఎప్పటినుంచో వీళ్ళ మీద కోపం బాగా ఉండేది. ఇప్పుడు కరెక్ట్ టైంకి గోజో కూడా లేడు కాబట్టి వీళ్ళిద్దరిని చంపేసి రూల్స్‌కి విరుద్ధంగా వీళ్ళు గోజోని అన్‌సీల్ చేయాలని చూస్తున్నారు. అందుకే వీళ్ళని చంపేసామని చెప్పి హైయర్ అఫీషియల్స్‌తో మాట్లాడి వాళ్ళ క్లాన్ పరువు నిలబెట్టాలనుకుంటారు. సో అలా తన సొంత పిల్లల్ని చంపడానికి ముందుకొస్తాడు. అండ్ ఇక్కడ సడెన్‌గా మాకీకి ఇంత పవర్ ఎందుకొచ్చిందంటే జనరల్‌గా వీళ్ళు పుట్టినప్పుడు మాకి ఇంకా మాయి వాళ్ళ కర్సన్ ఎనర్జీ డివైడ్ అవుతూ పుడతారు. ఎలా అంటే మాయికి కొంత కర్సన్ ఎనర్జీ ఉంటుంది. అండ్ మాకీకి చాలా తక్కువ ఉంటుంది. దీనివల్ల ఇద్దరు డెవలప్ అవ్వలేకపోతారు. అంటే ఒకరినొకరు కిందకి లాక్కుంటున్నారని అర్థం. ఒక పక్క మాకీకి కర్సన్ ఎనర్జీ అంత ఎక్కువగా లేదు. సింపుల్‌గా చెప్పాలంటే తను కూడా ఒక టోజీ లాంటి టైపు. హెవెన్లీ రిస్ట్రిక్షన్ వల్ల కానీ ఫిజికల్‌గా తను చాలా స్ట్రాంగ్. అండ్ ఇంకో పక్క మాయికి కర్సన్ ఎనర్జీ ఉన్నా ఆ కర్సన్ ఎనర్జీ అంత ఫుల్‌గా ఉండదు. అందుకే తను డెవలప్ అవ్వకుండా గ్రేడ్ 2 సార్సర్ దగ్గరే ఉండిపోతుంది. అంటే ఇంకొంచెం కర్సన్ ఎనర్జీ మాకి దగ్గరే ఉండిపోయింది. అలా వీళ్ళిద్దరూ పెద్ద సార్సర్స్ అవ్వకుండా ఇంకా మీడియం రేంజ్‌లోనే ఉండిపోయారు. సో, ఈ విషయం అర్థం చేసుకున్న మాయి తనలో ఉండే కర్సన్ ఎనర్జీ మొత్తాన్ని యూజ్ చేసి మాకి చేతిలో ఒక కర్సన్ టూల్‌ని పెట్టి చనిపోతుంది. ఇంకా ఏ మూమెంట్ అయితే మాయి చనిపోయిందో మాకిలో ఉండే ఆ కొంచెం కర్సన్ ఎనర్జీ కూడా మొత్తం వానిష్ అయిపోయి ఫుల్‌గా టోజీలా హెవెన్లీ రెస్ట్రిక్షన్ యాక్టివేట్ అయిపోయి తన ఫిజికల్ పవర్స్ అన్ని పీక్ స్టేజ్‌లోకి వెళ్ళిపోతాయి. ఎలా అయితే టోజీ కర్సన్ ఎనర్జీ లేకుండా ఒక సూపర్ మ్యాన్‌లా పుట్టాడో, మాకి కూడా టోజీలా పవర్‌ఫుల్ అయిపోతుంది. సో, అలా మన మాకి ఇంత పవర్‌ఫుల్‌గా అయింది. సో, మీకిప్పుడు అర్థమైందనుకుంటా ఒకసారిగా మాకి ఎందుకింత పవర్‌ఫుల్‌గా అయిందని. ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందో మీరు ఎపిసోడ్ చూసే ఉంటారు. ఇంకా చూడకపోతే తప్పకుండా చూడండి. అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ప్రెజెంట్ ఇప్పుడు మాకి టోజీ కంటే పవర్‌ఫుల్లా లేదా అనే క్వెషన్ మీకు ఉండే ఉంటుంది. దానికి ఆన్సర్ అయితే మాకి ఆల్‌మోస్ట్ టోజీ లెవెల్‌లోనే ఉంది. కానీ ఇంకా టోజీ కంటే పవర్‌ఫుల్ అయితే కాదు. టోజీకి బాగా ఎక్స్‌పీరియన్స్ ఎక్కువుంది. అలాగే మాగి కంటే కొంచెం పవర్‌ఫుల్లే. ఇంకా టోజీ లెవెల్‌ని అయితే రీచ్ అవ్వలేదు. బట్ ఫ్యూచర్‌లో గ్యారంటీ టోజీని బీట్ చేస్తుంది. ప్రెజెంట్ వెర్షన్ ఆఫ్ మాకి అయితే టోజీని ఇంకా బీట్ చేయలేదు. ఇంకా ఈ సీజన్ ఎండింగ్ అయ్యేసరికి మాకి ఎలా డెవలప్ అవుతుంది ఏంటి మనం ముందు వీడియోలో మాట్లాడుకుందాం. సో, అది మ్యాటర్. మరి నేను చెప్పిందంతా అర్థమైందనుకుంటున్నా. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే మిగతా వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసి ఛానల్ కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే కల్లింగ్ గేమ్స్ ఆర్క్‌లో మాంగా చాప్టర్స్‌ని నెక్స్ట్ వీడియోస్‌లో స్టోరీని టైమ్‌లైన్ ప్రకారం ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, మరి మిస్ అవ్వకూడదనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థాంక్ యూ. బాయ్ బాయ్.